అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కూడా అడవిపల్లి రిజర్వాయర్ ని సందర్శించడం జరిగింది. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా నీళ్ల ద్వారా చిత్తూరు ప్రజలందరికీ, ముఖ్యంగా ఏదైతే డ్రై ఏరియాస్ ఉన్నాయి వాటికి అన్నిటికి కూడా నీళ్లు అందించాలి, శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. టెంపరీగా ఉన్న మళ్ళీ జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న దాంతో. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు అందించాలి అనేది కూడా ఈసారి మేనిఫెస్టోలో కూడా ఉంది. అదే ఉద్దేశంతోనే ఈ 2016లో అడవిపల్లి రిజర్వాయర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత టీడీపీలోనే ఎక్కువ వర్క్ జరిగింది. పైప్ లైన్లు అన్ని కూడా టీడీపీ గవర్నమెంట్ లోనే దించేయడం జరిగింది. ఆ పైప్ లైన్లు కూడా పూడ్చలేని అసమర్థతమైన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించి మన చిత్తూరు నగరంలో 1,00,000 లీటర్ల ట్యాంకర్ని ఒక 7-8 స్థాపించి వాటి ద్వారా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కల్లూరు వరకు గ్రావిటీ ద్వారా, మళ్ళీ కల్లూరు దగ్గర ఫిల్టర్ సిస్టమ్ పెట్టి అక్కడ ఫిల్టర్ చేసి క్లీన్ చేసి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా కూడా మన చిత్తూరుకి డైరెక్ట్ గా, దీంట్లో ముఖ్యంగా కరెంట్ సేవింగ్ ఉంది. అన్నిటికీ మంచి నీళ్లు నేరుగా మన చిత్తూరు ట్యాంకర్లకు కూడా అందించాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అదే రకంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం.